రంగనాథ్, ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నీకు కోర్టు ఇన్నిసార్లు మొట్టకాయలు వేసినా, ఇన్నిసార్లు నిన్ను మందలిచ్చినా కూడా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అండ ఉందని చెప్పి అనుకుంటున్నావు. కానీ ప్రజల శాపం ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి. ప్రజల కర్స్ దాన్ని వదిలిపెట్టదనే విషయం మర్చిపోకండి రంగనాథ్. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ చెప్పబోతున్నా, ఒక్క ఇల్లు కూల్చేసిన బాధ్యత మీదే, ఒక్క పేదవాడి భూమి గుంజుకున్న బాధ్యత మీదే. కానీ బ్రోకర్ల భూములు ఎవరైతే ఉన్నాయి ఇక్కడ గుంజుకో, మాకేం బాధ లేదు. బ్రోకర్ల వాళ్ళ చేతిలో ఉన్న భూములు గుంజుకోండి, పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టి అని చెప్పి డిమాండ్ చేయడానికి వచ్చిన, ఒకవేళ ఇవాళ మీరు ఈ పనిని కనుక పెడచేర పెట్టి కనుక వచ్చేస్తే ఈ హైదరాబాద్ నగరంలో బస్తీలు ఏకం చేస్తాం, పేదవాళ్ళు ఏకం చేస్తాం. నీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ వెంట ఉంటా అని చెప్పి హామీ ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి మీరు గంత భయపడే అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఉరికే వాళ్ళంత వరకే తరిమేవాళ్ళు. మన పేదలం మనం కొట్లాడితే పోయేది ఏం లేదు. ఏం చేస్తారు వాళ్ళు? 2 కేసులు పెడతారు కావచ్చు, 2 దెబ్బలు కొడతారు కావచ్చు. ఎక్కడ పోతారు వీళ్ళు? ఎందుకంటే పెద్దానికి భయపడు, మీకు అండగా తప్పకుండా మేము ఉంటాం, మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మాట్లాడడానికి వచ్చినాం. కాబట్టి నేను ఈ మాట చెప్పబోతున్నా, ప్రభుత్వానికి లెటర్ రాస్తాయి దీని మీద, ప్రభుత్వానికి ఇవ్వాలి లెటర్ రాస్తా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. అవసరమైతే ఇవాళ ఎట్లయితే కూలగొడతా అని చెప్పి ముందుకు వచ్చినావు బిడ్డ, ఆనాడే వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అరెస్ట్ చేసి బిడ్డ ఇది నువ్వు అమ్ముతున్నావు, రేపు బలైనంతా కూడా పేదవాళ్ళు బలవుతున్నారు, ఉన్నవాళ్ళు కాదని చెప్పి నువ్వు చెప్పాల్సి ఉండేది. ఇవాళ 120 రూపాయల్లో 120 రూపాయల్లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ ఇల్లు ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఒక్కరున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఇవాళ ఇది ఒక అస్మత్పేట సర్వే నెంబర్ 1 మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో నువ్వు గట్ల కూలగొట్టాలనుకుంటే ఇవాళ ఏ ఒక్క బస్తీ కూడా మిగలదు. మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఆనాటి ప్రభుత్వమే తెచ్చింది జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 రెగ్యులేషన్ కింద తెచ్చిండు. ఒకవేళ ఈ భూములన్నీ కూడా, ఈ ఇళ్ళన్నీ కూడా కాగితాలు లేకపోతే, రెగ్యులైజ్ కాకపోతే, వాళ్ళకు హక్కులు లేకపోతే, వాళ్ళకు హక్కులు కల్పిస్తా అని చెప్పి నువ్వు ఏ చట్టాన్ని తీసుకొచ్చినావో 120 గజాల లోపున్న పేదలకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు కాగితాలు ఇస్తా అని చెప్పిందో ఆనాటి ప్రభుత్వం, వాళ్ళు ప్రభుత్వమే కదా, వాడు ప్రభుత్వమే కదా. మేము ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, కలెక్టర్లు మారచ్చు, కమిషనర్లు మారచ్చు, పోలీస్ డీజీపీలు మారచ్చు, కానీ సమస్య మాత్రం గదే. ఇవాళ ఏ ఎంఆర్ఓ, ఇవాళ ఏ కలెక్టర్ అయితే దీన్ని కూలగొట్టడానికి ఆదేశాలు ఇచ్చిండో ఆనాటి కలెక్టర్ ఏం చేసిండు, ఆనాటి ఎంఆర్ఓ ఏం చేసిండని చెప్పి ఈ నోరు లేని మహిళలు అడిగితే నీ జ్ఞానం నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? నేనంటే ఎందుకు ఇలా మొత్తం హైదరాబాద్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం నేను పక్షులకు తిరిగిన ఇక్కడ ఎంపీ అయినప్పటి నుంచి ఎక్కడ కంటి మీద కొనుక్కుని 2 ఏళ్ళు అవుతుంది ఎంపీ అయ్యి. నేను తిరిగిందల్లా హైడ్రా ఎక్కడెక్కడైతే పేదల ఇల్లు కూలుస్తుందో, పేదల ఇళ్ళ మీదకి డోజర్లు పంపుతుందో అక్కడక్కడ నేను తిరుగుతా ఉన్నా. నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తున్నా, మీరు పేదల ఇల్లు ముట్టుకుంటే, పేదల ఇల్లు కూల్చేస్తే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నా. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా. నువ్వు అనుకుంటున్నావు ఎక్కడ పోతావు? నువ్వు తొండ పరుగు 8 కదా, ఎక్కడ పోతావు బాబు? నువ్వు మళ్ళీ వస్తావు కదా 2028లో. రారా నీ గుర్తు, రారా నీ నాయకుడు, రారా నీ పార్టీ, గప్పుడు తెలుస్తారు ఇలా. ఇవాళ నువ్వు నీ చేతిలో అధికారం ఉందని 100 మంది పోలీసులను పెడుతుండొచ్చు కాక, నీ చేతిలో అధికారం ఉందని కరెంటు కట్ చేస్తుండొచ్చు కాక, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి నీళ్ళ లైన్లు కట్ చేస్తుండొచ్చు కాక, నీకు మానవత్వం లేకుండా. కానీ ఇవన్నీ కూడా ఉత్తగపోవు. నువ్వు అనుకుంటున్నావు ఇది ఒక అస్మత్పేట అనుకుంటున్నావు. హైదరాబాద్ నగరంలో ఉన్న బస్తీ వాసి అంతా కూడా నా అస్మత్పేట పేదవాళ్లకు అండగా ఉంటున్న విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఈ అస్మత్పేటలో ఉండే హైదరాబాద్ నగరంలో బస్తీలో నివసించే వాళ్ళంతా కూడా తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేకపోతే కన్న తల్లిని అక్కడే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని పొత్త కూటి కోసం వచ్చిన వీళ్ళంతా కూడా, వీళ్ళు బతకచ్చిన వీళ్ళంతా కూడా ఆ కన్నగడ్డ అన్నం పెట్టి ఉంటే, ఆ కన్నగడ్డ ఉపాధి కల్పించి ఉంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన కాదు. ఇలా ఏ మనిషి కూడా మంచిగా బతకాలని కోరుకుంటాడు,
మంచి ఇల్లు కావాలని కోరుకుంటాడు, మంచి చదివించాలని కోరుకుంటాడు, మంచి జీవనం ఉండాలని కోరుకుంటాడు తప్ప మురికి బతుకులు అని చెప్పి ఎవరు కోరుకోరు. ఇవాళ 60 గజాలు 50 గజాల ఇళ్ల జాల కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారంటే వీళ్ళు పెద్దవాళ్ళ, వీళ్ళు పేదవాళ్ళ, మీకు జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాను, మీకు జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక నిజంగానే కనుక ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని ఒక పని చేయి, ఎవరెవరైతే ఈ భూములు అమ్మిందో సీక్రెట్గా ఎంక్వైరీ చేయి. నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది, నీ పోలీసులు ఎక్కడ పోయినరు? ఇవాళ వాళ్ళు చెప్తున్నారు మా పేర్లు చెప్పొద్దు అంటున్నారు. వాళ్ళకు చెప్పే ధైర్యం వల్ల లేకపోవచ్చు. కానీ నీ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ సర్వే నెంబర్ 1 ఇది కనుక ఆర్కియాలజీ ల్యాండ్ అని కనుక నువ్వు ప్రూవ్ చేసిన తర్వాత ఈ భూమిని ఎవడమ్మిందో వాడిని పట్టుకో. నువ్వు ఎవరెవరైతే ఇల్లు కట్టిండ్రో ఆ ఇళ్లకు బాజాప్తా ఇవాళ మనం చూస్తున్నాం. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తారు కదా, ఆ ప్రభుత్వం ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు కట్టిందని చెప్పి చెప్తున్నావో గదే పద్ధతిలో ఎవరైతే కట్టుకొని ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ కింద వాళ్ళకు శాశ్వతంగా సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేయి, శాశ్వత సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేయి. ఆనాడు ప్రభుత్వం తెచ్చింది ఒప్పుకుంటావా ఒప్పుకోవా పక్కకు పెట్టు. వాళ్ళేమో ఆనాడు రెవెన్యూ చట్టం కూడా తెచ్చిండ్రు, ఇవాళ భూభారత్ అంటున్నారు. ఇవాళ భూభారత్ చట్టాలు పేర్లు వేరు కావచ్చు, స్కీముల పేర్లు వేరు కావచ్చు. ఆనాడు కేసీఆర్ ఇల్లు కావచ్చు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ఎవరి పేరో మాకు అక్కర్లేదు, కానీ మాకు అక్కర్లేదు ఒకటే, మేము రక్తాన్ని చెమటగా మార్చి పైసా జమ చేసుకొని ఏ కుటుంబం కోసం అయితే ఇల్లు కట్టుకున్నామో గా ఇళ్లను కూల్చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించడానికి వచ్చారు ఇక్కడ. ఇవాళ వాళ్ళకి నీకు దమ్ముంటే ఇవాళ పేద ప్రజల ఓటుతో గెలిచి నువ్వు కుర్చీ మీద కూర్చున్నవి అయితే ఇవాళ నువ్వు తక్షణమే వాళ్ళకు ఏ జీవో ప్రకారంగా వాళ్ళకు వాళ్ళ ఇళ్లకు హక్కులు పూర్తి కల్పిస్తావో కల్పించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఇక్కడ ఎవరైతే కట్టుకోకుండా ఉన్నారో 50 గజాలు 60 గజాలు, మాకు తెలిసి మీరు అంటారు ఇదంతా బ్రోకర్ లెవెల్ తెచ్చిపెట్టినని కొంతమంది అంటారు. నువ్వు ఐడెంటిఫై చేయి, నిజమైన పేదవాళ్ళు ఎవరు కొనుక్కున్నారో తేల్చే దమ్ము తేల్చే సత్తా నీకు లేదా అని చెప్పి అడుగుతున్నా. నీకు లేదా, నీ పోలీసు లేదా, నీకు ఇంటెలిజెన్స్ లేదా? నువ్వు ఎంక్వైరీ చేయి. నేనంటున్నా ఎవరెవరైతే నిజంగా కూరగాయలు అమ్ముకొనో ఇళ్లలో పనిచేసో లేదా మార్కెట్లో పనిచేసో కొనుక్కున్నారో అలాంటి వాళ్ళ భూములకు నీవే ముందుకొచ్చి వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తావు, ఇలా అమ్మిన వాడికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? డబ్బులు వసూలు చేసుకుంటావా వడ్డీతోటి? వాడిని జైల్లో పాలు చేస్తావా చేసుకో, కానీ ఆ పేదవాళ్ళకు మాత్రం వాళ్ళ భూమికి వాళ్ళు పట్టాలు మీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు పేదవాళ్ళకి. ఇంకోటి కూడా చెప్తున్నా, నిజంగా పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని ఉన్నవాళ్ళు బ్రోకర్లు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కనుక ఎవడన్నా ఇక్కడ భూమి వచ్చేస్తే ఇంచు భూమి కూడా వాళ్ళకి ఇవ్వకు, ఆ భూములు గుంజుకొని ఇలాంటి పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను. ఇవాళ ఈ పక్కకే ఉంటుంది. ఇంత దుర్మార్గులు అంటే ఎప్పుడో 2008లో ఇక్కడ మార్కెట్ పక్కకు ఉంటుంది. మార్కెట్ పక్కకు ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మార్కెట్ పక్కకు ఒక ఒడ్డనోడు బండ కొట్టుకున్న బొందు ఉంటుంది, మీ పక్కకు అక్కడ బొందు ఉంటుంది. అక్కడ ఏ సర్వే నెంబర్ అని ఇవాళ ప్రైవేట్ ఉందని అంటుండో గా సర్వే నెంబర్లో ఉన్న కొంత భూమిని ఆనాడే ప్రభుత్వం వేలం వేసి అమ్ముకున్నది. ఒకటే సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అని చెప్పి నువ్వు అమ్ముకున్న తర్వాత అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇవాళ 8 ఎకరాలు 9 ఎకరాల భూమి ఎట్లా ప్రైవేట్ది అవుతుంది? ఇవాళ దొంగ సర్టిఫికెట్లు దొంగ కాగితాలు పుట్టించాలి, కోర్టులకు పోవాలి. కోర్టులకు పోయినప్పుడు ఏ ప్రభుత్వ భూమిని అయితే కాపాడడానికి ప్రభుత్వ అడ్వకేట్లు పోవాలో ఆ అడ్వకేట్ల వీళ్ళతో మిలాఖత్ అయిపోయి పైరవ చేసుకొని ఆ భూమి ప్రైవేట్ అని తెచ్చుకుంటాడు. ఇవాళ అది ఓడు అంటాడు తిరుమలగిరి సంబంధించిన భూమి అంటాడు, తిరుమలగిరి మండలానికి సంబంధించిన భూమి ఓడు అంటాడు, బాలనగర్ భూమి అని ఓడు అంటాడు 57/1 అంటాడు, ఒకడేమో 157/1. ఇది 157/1 ఇది 57/1 తేల్చాల్సింది ఈ గరీబోలు తెలుస్తారా? ఇది తేల్చవలసింది ఎంపీ తెలుస్తాడా? ఇది తేల్చాల్సింది ఒక ఎమ్మెల్యే తెలుస్తారా? ఇది తేల్చవలసింది రెవెన్యూ డిపార్ట్మెంట్. గుర్తుపెట్టుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్. మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఏ రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబీ దాడి చేసినా నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. భూమి కొలిసే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో
180 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయని చెప్పి నువ్వు ప్రకటించవు కదా, నీ సిగ్గుందా అని అడుగుతున్నా, నీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఈ పేదోడు జీవితాంతం కష్టపడితే ఒక 50 గజాల జాగలో ఇల్లు కట్టుకుంటే నీ కళ్ళమడతనం ఉంది కదా, నువ్వు కూలగొడుతున్నావు కదా. నువ్వు 180 కోట్ల రూపాయలు డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ 180 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లొచ్చినాయి బాబు? సబ్ రిజిస్ట్రార్ ఇళ్ళ మీద దాడులు చేస్తే కోట్ల రూపాయల ఆస్తులు దొరుకుతాయని చెప్పి అంటున్నావు కదా. నువ్వు ఎంఆర్ఓ ఆఫీసుల మీద దాడి చేస్తే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి కదా. మరి వీళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ముఖాలల్లో కళ ఉందా? ఈ గరీబోళ్ళ మెడలల్లో ఒక అరతులం పుస్తల తాడు కూడా ఎవరి మెడలు లేవు. ఇలా ఎవరి మెడలో ఒక పుస్తల తాడు లేదు.